986 రన్స్ స్కోర్ అయ్యాయి. ఒక ఓవర్లో 6 4s కొట్టారు. హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేసిన T20 క్రికెట్ చూసేసాం. 36 బాల్ 100 చూసాం. ఒక బ్యాటర్ 5 కన్సెక్యూటివ్ బాల్స్లో 5 6s కొట్టడం కూడా జరిగింది. ఏం జరుగుతుందిరా ఈ ఐపీఎల్లో? 152 కొట్టిన తర్వాత కూడా ఆ బ్యాటర్ ఉన్న టీం ఎలా ఓడిపోయింది? 2 మ్యాచ్ల్లో ఇన్ని జరిగాయా? ఇంకా ఉన్నాయా? మనకెందుకు ఆలస్యం చేయడం? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. వాట్ ఎ డే ఆఫ్ క్రికెట్. అంటే మీకు బ్యాటింగ్ ఇష్టం ఉంటే ఈ రోజుని భయంకరంగా ఎంజాయ్ చేస్తుంటారు. బౌలింగ్ కూడా ఇష్టం ఉంటే ఏంట్రా ఇది క్రికెటేనా అసలు, మాకు చూడాలని ఇంట్రెస్ట్ కూడా చచ్చిపోతుందిరా అని ఫీల్ అవుతారు. మీరు ఏ కేటగిరీ కమెంట్ చేసి చెప్పాలి మా బ్రో. అలాగేనా? వీడియో ఎక్కడ నచ్చినా సరే లైక్ చేయండి, దట్ విల్ హెల్ప్ ద వీడియో. అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్ ఇఫ్ యూ హ్యావెంట్ డన్ సో. 2 మ్యాచెస్ జరిగాయి. మొదటిది ఇట్ వాజ్ ఢిల్లీ క్యాపిటల్స్ టేకింగ్ ఆన్ పంజాబ్ కింగ్స్. దాంట్లో హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ T20, నాట్ జస్ట్ ఐపీఎల్స్, హిస్టరీ ఆఫ్ T20 క్రికెట్ చూసాం. 265 చేస్ చేశారు పంజాబ్ కింగ్స్ టు విన్ ద గేమ్. అన్బీటన్గా ఉన్నారు ఇప్పటికి కూడా. మరొక వైపు సాయంత్రం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 228 స్కోర్ చేసినా కూడా సన్ రైజ్ హైదరాబాద్ దాన్ని కూడా చేజ్ చేసేశారు. జరిగిన 2 మ్యాచ్లు ఇవి. కానీ కాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం. రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు ఈ మ్యాచ్లో. ప్యాట్ కమిన్స్ కేమ్ బ్యాక్. దిల్షాన్ మధుశంకర్ స్థానంలో తను రావడం జరిగింది. మిగతా అంతా యాస్టీస్గా ఆడారు. అండ్ మొదట బ్యాటింగ్ చేస్తూ అద్భుతంగా స్టార్ట్ చేశారు. అఫ్ కోర్స్ జైస్వాల్ త్వరగానే అవుట్ అయిపోయినప్పటికీ అక్కడ ధ్రువ్ జురేల్ అండ్ ది యంగ్స్టర్, ది రాక్ స్టార్, ది వన్ డెకేడ్ ఛోటా భీమ్, చంటోడు, చిన్నపిల్లాడు అదరగొట్టేస్తున్నాడు. 15 సంవత్సరాలు మాత్రమే ఈ అబ్బాయికి. అండ్ 2వ సెంచరీ స్కోర్ చేశారు. సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ బై ఇండియన్ ఐపీఎల్లో. అండ్ 36 బాల్స్లో 100 పూర్తి అయిపోయింది. ఆడిన విధానం ఎక్స్ట్రాడినరీ. తను ఫేస్ చేసిన ఫస్ట్ ఓవర్లో లాస్ట్ టైం ఎప్పుడైతే ప్రఫుల్ హింగే మొదటి ఓవర్లో 3 అవుట్ చేశాడో, ఫస్ట్ బాల్కి తను అవుట్ చేశాడో, ఒక విధంగా బాకీ ఇచ్చేసినట్టుగా అనిపించింది. బికాజ్ ఆ ఓవర్లో 4 6 స్కోర్ చేశాడు. ఫినామినల్ బ్యాటింగ్. 25 రన్స్ ఆ ఫస్ట్ ఓవర్లో. అండ్ దాని తర్వాత ఈ ఫస్ట్ అక్కడ 4 బాల్ 6లా నెక్స్ట్ ఓవర్లో ప్యాట్ కమిన్స్లో తను ఫేస్ చేసిన ఫస్ట్ బాల్ 6 కొట్టాడు మళ్ళీ. అంటే ప్రతి ఇంటర్నేషనల్ క్వాలిటీ బౌలర్ని ఫస్ట్ టైం ఎదుర్కోగానే 6 కొడతా అంటున్నాడు. మళ్ళీ చేశాడు. ప్యాట్ కమిన్స్ని టార్గెట్ కాదు, ఉంది బాల్ నేను కొడుతున్నా అంటున్నాడు. బాల్ చూస్తున్నా కొడుతున్నా అంటున్నాడు. వరుసగా 6లు ఇలా కొట్టాడు. 15 బాల్స్లో 50 చేరుకున్నాడు. 36 బాల్స్లో 100 చేరుకున్నాడు. అండ్ నెక్స్ట్ బాల్ ఈవెన్చువల్లీ అవుట్ అయిపోయాడు. బట్ ఉన్నంతసేపు ఒక ఆట ఆడుకున్నాడు. తనని చూస్తే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది అందరికీ కూడా. ఆ ఏజ్లో ఇంటర్నేషనల్ క్వాలిటీ బౌలర్స్ని అలా ఆడడం మామూలు విషయం కాదు. తర్వాత ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఏదో కొంచెం కాలు పట్టుకొని కొంచెం పుల్ అయినట్టుగా బయటికైతే వెళ్ళిపోయాడు. హోప్ఫుల్లీ జస్ట్ క్రాంప్ అండ్ నథింగ్ సీరియస్. బికాజ్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. ఆడుతున్న సేపు ఎంజాయ్ చేస్తున్నాం అందరం కూడా చూడడం. బౌలర్స్ మాత్రమే ఎంజాయ్ చేయరు. అండ్ 100 అయిపోయిన తర్వాత హార్ట్ సెలబ్రేషన్ చూపించాడు. తనని చూసి అందరికీ ప్రేమ పుడుతోంది. భలే ఆడుతున్నాడు కుర్రాడు అనిపిస్తుంది. ధ్రువ్ జురేల్ కూడా మంచి ఒక 50 ఒక హాఫ్ సెంచరీ తన నుంచి కూడా. ఒక డోనోవన్ ఫెరెరా మటుకు 33 స్కోర్ చేశాడు 16 బాల్స్లో. తను అది ఆడాడు కాబట్టి 228 అని వచ్చింది. క్రెడిట్ టు సన్ రైజ్ హైదరాబాద్. బికాజ్ వాళ్ళ బౌలర్స్ ఆ 240 250 దాకా వెళ్ళిపోతుందేమో అనుకున్న స్కోర్ని లాగి 228కి రిస్ట్రిక్ట్ చేశారు. నౌ 228కి రిస్ట్రిక్ట్ చేయడం ఏంద్రా అనుకోవచ్చును. ఇప్పుడు వచ్చిన స్టార్ట్కి ఆడుతున్న తీరికి 36 బాల్స్ ఒక మనిషి 100 కొట్టాడన్నప్పుడు 250 ఎక్కడ, 228 ఎక్కడ? ఆ 20-25 రన్స్ ఏవైతే ఉంటే అదే ఒక డిఫరెన్స్గా మారుతోంది. సో అక్కడ బౌలర్స్ క్రెడిట్ ఇవ్వాలి. ప్యాట్ కమిన్స్ కమింగ్ బ్యాక్ 6 నెలల తర్వాత ఫస్ట్ మ్యాచ్ కాంపిటేటివ్ క్రికెట్ ఆడుతూ 4 ఓవర్స్లో 27 పరుగులు మాత్రం ఇవ్వడం గ్రేట్ పర్ఫార్మెన్స్ తన నుంచి కూడా. తను మాత్రమే కాదు, ప్రఫుల్ హింగే ఫస్ట్ ఓవర్లో 25 రన్స్ ఇచ్చిన తర్వాత 3 ఓవర్స్లో కేమ్ బ్యాక్ రియలీ స్ట్రాంగ్. ఒక వికెట్ తీసుకున్నాడు. 24 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో దట్ షో సమ్ క్యారెక్టర్. మొదటి ఓవర్లో మీరు రన్స్ ఇచ్చినా కూడా హ్యావింగ్ దట్ క్యారెక్టర్ టు కమ్ బ్యాక్ అండ్ డెలివర్, అది మర్చిపోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇది ఇంత ముందర మ్యాచ్లో కూడా చేశాడు. 3 ఓవర్స్ 54 ఇచ్చిన తర్వాత కూడా లాస్ట్ ఓవర్ ఇస్తే డిఫెండ్ చేసుకున్నాడు. సో దట్స్ అ గుడ్ సైన్, దట్స్ అ గుడ్ క్వాలిటీ ప్రఫుల్ హింగేకి. సాకిబ్ హుసేన్ ఎక్స్పెన్సివ్ 60కి పైగా రన్స్ ఇచ్చాడు. ఇట్స్ లెర్నింగ్ ఫర్ హిమ్, నేర్చుకుంటాడు. ఈ మ్యాచ్కి ముందర 6 లేవు. ఈ మ్యాచ్లో కొన్ని 6 కూడా ఇచ్చాడు. బట్ దట్స్ ఆల్ రైట్, దిస్ హ్యాపెన్స్. ఇప్పుడు ఒక సైడ్లో 228 కొట్టినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హిల్ లెర్న్ ఫ్రమ్ దిస్. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా భావించాలి. తనైనా ఫ్యాన్స్ అయినా కూడా ఇక్కడ అనవసరంగా తనని తక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదు. చేయరు కూడా తెలుసు నాకు. మీరందరూ ఆర్ వెరీ వెరీ నాలెడ్జబుల్ క్రౌడ్ అబౌట్ క్రికెట్. సో ఐఎమ్ షూర్ దట్స్ వాట్ యూ వుడ్ డూ. ఇషాన్ మిలింగా మరోసారి ఒక అద్భుతమైన స్పెల్ వేశాడు. 2 వికెట్స్ తీసుకున్నాడు. 14 వికెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ సీజన్లో. హీఈస్ బౌలింగ్ ఫినామినలీ వెల్, రైట్? సో kudos to him for that. అలా రిస్ట్రిక్ట్ చేశారు మొత్తానికి 228కి. అండ్ తర్వాత బ్యాటింగ్ దిగారు. ట్రావిస్ త్వరగానే అవుట్ అయిపోయాడు. సో తన బ్యాడ్ ఫామ్ అనలేము, మనకి బాగా అలవాటైపోయిన ట్రావిస్ హెడ్ లాగా ఆడట్లేదు.
డామినేట్ చేయట్లేదు, రన్స్ కాసిన ఉన్నాయి, స్ట్రైక్ రేట్ బాగానే ఉంది, కానీ ఈ మ్యాచ్లో ఎక్కువ రన్స్ స్కోర్ చేయకుండా త్వరగానే అవుట్ అయిపోయాడు. ఇది ఓకే. దీనికంటే ముందు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే క్యాచ్లు వాడు డ్రాప్ అవుతున్నాయి అమ్మా. అంటే దీని తర్వాత మాట్లాడే మ్యాచ్లో కూడా క్యాచ్లు డ్రాప్ అయ్యాయి. మొత్తం రోజంతా కలిపి 15కు పైగా క్యాచెస్ డ్రాప్ అయ్యాయి. ఇలా మీరు కింద రాయండి, మీకు గుర్తున్న క్యాచ్లని రాయండి, ఎవరెవరు డ్రాప్ చేశారో. బోల్డ్ క్యాచ్లు డ్రాప్ చేశారు. సాకిబ్ హుస్సేన్ కూడా కాటన్ బోల్డ్ డ్రాప్ చేశాడు. ఇలా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఫస్ట్ ఓవర్లోనే ట్రావిస్ అని డ్రాప్ చేశాడు కీపర్ ధ్రువ్ జురైల్. లక్కీలీ మళ్ళీ అక్కడే క్యాచ్ కూడా పట్టేశాడు, వేరే విషయం. బట్ ఇషాన్ కిషన్ రాగానే ఒక బాల్ పడింది, రాకెట్ అయ్యా. ఆడే లోపల బ్యాట్ తగిలి వెళ్ళిపోయింది అంతే. కీపర్ వెనకాల నుంచి వెళ్ళిపోయి 6కి వెళ్ళిపోయింది అక్కడికి 6కి. అసలు ఆ పేస్ ఎంత ఉండేది ఇమాజిన్ చేయండి. దాంట్లో మరోసారి అభిషేక్ శర్మ ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం, మూడోసారి వరుసగా 50+ స్కోర్ నమోదు చేసుకోవడం. తను 29 balls ఉన్నాయి కేవలం, 11 4s and 1 6er. ఇషాన్ కిషన్ చూస్తే తనేమో 31 balls 74 స్కోర్ చేశాడు. ఈవెన్చువల్గా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనే. స్ట్రైక్ రేట్ ఆఫ్ 238, 11 4s and 3 6s. మీరు గమనిస్తే కనుక ఆర్ఆర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 6s 20 4s 11 6s ఏమో ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక 26 4లు ఎంతో కొట్టారు వీళ్ళు నేను కౌంట్ చేసిన టైంకి. అది ఇన్ని బౌండరీసా? ఓకే, అండర్స్టాండ్ 228 చేజ్ చేశారు, కానీ లెఫ్ట్ రైట్ సెంటర్ ఉతికి పారేశారు. దాని తర్వాత అఫ్కోర్స్ క్లాసన్ నితీష్ కుమార్ రెడ్డి మధ్యన కూడా ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్నర్షిప్ నడిచింది, క్రూషియల్ పార్ట్నర్షిప్ వచ్చింది. నితీష్ కూడా ఐ థింక్ 16 balls 18 balls 36 స్కోర్ చేశారు 200 స్ట్రైక్ రేట్ తోటి. ఇక 3 6s and 2 4s, వెరీ గుడ్ క్యామియో. తర్వాత క్లాసన్ కూడా కావాల్సిన నాక్ ఆడేశాడు. అన్నిట్లో చూస్తే వరుసగా ఇది 4వ విజయం సన్ రైజ్ హైదరాబాద్కి. 8 మ్యాచ్లు అయిపోతే 10 points ఉన్నాయి. పాయింట్స్ టేబుల్లో 3rd spotకి వెళ్ళిపోయారు, విచ్ ఇస్ అ గుడ్ సైన్ ఫర్ దెమ్. ఇంకా 6 games మిగిలిన లీగ్ ఫేజ్లో, దాంట్లో 3 గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అవకాశాలు మరింత పెరుగుతాయి. బ్యాటింగ్ బాగుంది, ఇప్పుడు బౌలింగ్ కూడా బెటర్ అవుతోంది, అండ్ అది చాలా మంచి చిహ్నం సన్ రైజ్ హైదరాబాద్కి. మీరు అనొచ్చు 228 runs ఇచ్చారు కదా అంటే, 250 కాకుండా ఆపగలిగారు, అది గమనించాలి. సో దట్స్ అ గుడ్ జాబ్ డన్ బై దెమ్. ఎస్, మిగతా వాళ్ళు కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చారు, వాళ్ళ పైన కాస్త నమ్మకం చూపించి వాళ్ళకి ఇంకా అవకాశాలు ఇస్తే వాళ్ళు కూడా బాగానే పర్ఫామ్ చేస్తారని ఒక నమ్మకం. శివం కుమార్ ఎక్కువ ఓవర్స్ వేయలేదు, ఐ థింక్ 2 overs వేశాడు. అది కొంచెం నాకు సర్ప్రైజింగ్ అనిపించింది, మంచి ఫామ్లో ఉన్న బౌలరే. బట్ తను 2, నితీష్ కుమార్ 2 వేశారు, అక్కడ అలా కవర్ చేస్తారనమాట. సాకిబ్ 4 overs 62 runs, దట్స్ కైండ్ ఆఫ్ అండర్స్టాండబుల్, జరిగిపోయింది అట్లా. అండ్ ఒకవేళ కనుక ఆర్ఆర్ బౌలింగ్ విషయానికి వస్తే ఇక్కడ కొంచెం రియాన్ పరాగ్ ఏదో పప్పులో కాలేసి కెలికిసినట్టుగా అనిపించింది. బికాస్ సరే జోఫ్రా ఆర్చర్ హ్యాడ్ టు బౌల్ హిమ్ అవుట్. 2 for 34 తనకి, గ్రేట్ బౌలింగ్, బ్రిలియంట్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తున్నాడు. యూ వుడ్ లవ్ టు సీ హౌ ఈస్ బౌలింగ్. తర్వాత నాండ్రే బర్గర్ తను కొంచెం ఎక్స్పెన్సివ్, 50 runs ఇచ్చాడు 3.3 overs. తుషార్ దేశపాండే 3 overs 43 ఇచ్చాడు. బ్రిజేష్ శర్మ 4 overs 44 ఇచ్చాడు. అందరు రన్స్ ఇచ్చారు. తర్వాత 5th బౌలింగ్ ఆప్షన్లో రియాన్ పరాగ్ తనొక ఓవర్ వేశాడు, ఫరెరా తనొక ఓవర్ వేశాడు, బిష్నోయ్ ఒక ఓవర్ వేశాడు, జడేజా ఒక ఓవర్ వేశాడు. మొత్తం కలిపి 50కి పైగా ఇచ్చారు. దాంట్లో మీరు సాధించింది ఏంటి? బిష్నోయ్ ఇస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ స్పిన్నర్స్, దానికి ఎక్కువ. సరే, ఒక ఓవర్లో 16 ఇచ్చిన తర్వాత మీరు ఇంకో 2 over ఇవ్వరా? జడేజా 11 ఇచ్చాడు, ఆ ఓవర్లో లాస్ట్ బాల్కి 4 ఇచ్చాడు, మీరు ఇవ్వరా ఇంకొక ఓవరు? సో స్పిన్నర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో, స్పిన్నర్స్ పైన తనకున్న నమ్మకం అది అంత గొప్పగా లేదేమో అని అనిపించింది. అగైన్ ఈజ్ ఎ యంగ్ క్యాప్టెన్, విల్ ప్రాబ్లీ లెర్న్, బట్ బయట నుంచి చూస్తున్నప్పుడు నాకు అనిపించింది అది. ఆ సిచ్యువేషన్ తను చెప్పాడు పోస్ట్ మ్యాచ్లో, లెఫ్ట్ హ్యాండర్స్ ఆడుతున్నప్పుడు, ఇషాన్ అభిషేక్ ఆడుతున్నప్పుడు, డానోవన్ ఫెరెరా ఇంకా నేనే ఆఫ్ స్పిన్ వేస్తే బెటర్ ఏమో అనుకున్నాం, బెటర్ మ్యాచ్అప్ అనుకున్నామని. తర్వాత సరే రైట్ హ్యాండర్స్ ఉన్నారు, అప్పుడన్నా జడేజాని బిష్ణోని ఎక్కువ వేయించి ఉండొచ్చు కదా, చేయలేదు. ఎనీవేస్, ఆర్ఆర్ మొదట్లో అద్భుతంగా స్టార్ట్ చేసి 4 గెలిచి తర్వాత ఇప్పుడు వరుసగా మ్యాచ్లో ఓడిపోవడం జరుగుతోంది. ఇది వాళ్ళకి మంచి విషయం కాదు. దే నీడ్ టు కమ్ బ్యాక్ అగైన్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ మ్యాచ్, ఆర్ అదే దానికంటే ముందు జరిగిన మ్యాచ్. ఇదే ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ పంజాబ్ కింగ్స్. టాస్ అప్పుడు ఆర్ పిచ్ రిపోర్ట్ అప్పుడు అందరూ అనుకుంది ఏంటంటే పిచ్ డ్రైగా ఉందని. దట్స్ హౌ ఇట్ ఫెల్ట్. బికాస్ ఢిల్లీలో ఇదే పిచ్ పైన లాస్ట్ టైం ఎంఐతో ఆడినప్పుడు 156 160 కొట్టారు అంతే వాళ్ళు. అదే పిచ్ పైన మళ్ళీ ఆడుతున్నారు, చాలా డ్రైగా అనిపించింది. మిట్ట మధ్యాహ్నం ఆడుతున్నారు, ఎండ 45 degrees పైగా ఉండింది. పిచ్ రిపోర్టే కాదు, టాస్ అప్పుడు కూడా అక్షర్ పటేల్ కూడా అన్నది ఏంటంటే ముందుకెళ్ళే కొద్ది ఇంకా డ్రై అయిపోతుంది, అందుకని ముందర మేము బ్యాటింగ్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పాడు. శ్రేయస్ సార్ మేము బౌలింగే చేద్దాం అనుకున్నాం అని చెప్పాడు, బట్ తను కూడా డ్రై అవుతుందని అనుకున్నాడు. కాకపోతే పిచ్ టర్న్ అవ్వలేదు, ఆ డ్రైనెస్ ఉన్నా కూడా బాల్ గ్రిప్ అయి టర్న్ అవ్వడం జరగలేదు. కొన్ని సందర్భాల్లో జరుగుతుంది, పిచ్ మీరు ఒక విధంగా రీడ్ చేసినా కూడా ఇట్ ప్లేస్ సమ్ డిఫరెంట్ వే. ఎవరో ఒకళ్ళు మెసేజ్ చేశారు నాకు ఇన్స్టాగ్రామ్లో, భయ్యా తెలుగు కామెంటరీలో కూడా అన్నారు దట్ పిచ్ సరిగ్గా ఆర్ డ్రైగా ఉంటుంది, కొంచెం ఎక్కువ స్కోర్ రాకపోవచ్చు అని అన్నారు. పిచ్ రిపోర్ట్లో కూడా అలానే అన్నా కూడా కామెంటరీలో మీరు చెప్పింది జరగలేదు, పూర్తిగా డిఫరెంట్గా జరిగింది కదా. జరుగుతుంది ఇక్కడ, క్యాప్టెన్సే టాస్ అప్పుడు వాళ్ళు కూడా స్లోగా ఉంటుంది, టర్న్ అవుతుంది, ఇంకా స్లో అవుతుంది అనుకున్నారు. దానికి పూర్తిగా భిన్నంగా జరిగింది. చాలా సందర్భాల్లో ఇలా జరుగుతుంది. మీరు పిచ్ చూసి దాని స్వభావం ఇలా ఉంది అనుకుంటారు, కానీ అది ఇంకోలా బిహేవ్ చేస్తుంది. కేఎల్ రాహుల్ ఊతికి ఆరేశాడు, చీల్చి చెండాడాడు, 152 పరుగులు స్కోర్ చేశాడు.
హిస్ బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ సెంచరీ 47 బాల్స్లో, హిస్ బెస్ట్ ఇన్నింగ్స్ బహుశా ఐపీఎల్లో 152 ఇండివిజువల్గా కూడా హైయెస్ట్ స్కోర్ ఇది. బట్ అయినా కూడా చూస్తే సరిపోలేదు. ఆడిన విధానం చాలా బాగుండింది. తను పోస్ట్ మ్యాచ్ మాట్లాడుతూ చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాడు. ఐ థింక్ మ్యాచ్ చూసుంటారు. సో ఇన్ని కొట్టాడు అన్ని కొట్టాడు కంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నాకు అనిపిస్తుంది. తను ఏమన్నాడంటే T20లో ఆడే విధానాన్ని నేను మార్చుకున్నాను. పక్కన చూసి వేరే వాళ్ళు ఎలా ఆడుతున్నారో మొదటి బాల్ నుంచో రెండో బాల్ నుంచో అటాక్ చేయాలి అన్నది అర్థం చేసుకున్నాను. 6 కొట్టడం ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకున్నాను. ఇది నెక్స్ట్ ఓవర్లో ఆడొచ్చు, తర్వాత కూడా రన్ స్కోర్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ T20స్లో లేదు. ఓపెనర్స్ ఛాన్స్ తీసుకోవాలి, పవర్ ప్లే డామినేట్ చేయాలి, ఎక్కువ రన్ స్కోర్ చేసినప్పుడే గెలుస్తారు. ఇవి కేఎల్ రాహుల్ చెప్పాడు. ఈ విధంగా ఎలా అయితే కేఎల్ రాహుల్ ఆడాడో కన్సిస్టెంట్గా ఆడగలిగితే, అగైన్ కన్సిస్టెంట్ అంటే ప్రతి మ్యాచ్ అని కాదు, ఏ ప్లేయర్ కూడా ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేయరు. ఇన్ఫాక్ట్ 40% మ్యాచ్లో పర్ఫామ్ చేసినా కూడా చాలా గొప్పగా పర్ఫామ్ చేసినట్టు, 50% కంటే ఎక్కువ చేస్తే వాళ్ళు తురుం ఖాన్లు. బట్ ఆ కన్సిస్టెన్సీ పెరిగి ఇలానే ప్రతిసారి ఆడగలిగితే, ఇదే ఇంటెంట్ ప్రతిసారి చూస్తే హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్స్ ఫార్మాట్ ఏదైనా సరే. గతంలో ఏంటంటే తను స్టార్ట్ స్లోగా చేసి తర్వాత మేకప్ చేసేవాడు, తర్వాత ఆడితే మొత్తం 60 బాల్స్ ఆడితే 100 కొట్టేవాడు. ఇప్పుడు అలా కాదు, 47 బాల్స్కి 100కి చేరుకున్నాడు. ఆ ఇంటెంట్ మారిపోయింది, ఆడుతున్న విధానం మారిపోయింది. ఫస్ట్ బాల్కి అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి, సెకండ్ బాల్కి అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి. దట్స్ హౌ ఇస్ గోయింగ్ టు ప్లే, దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. T20 క్రికెట్ అలా ఇవాల్వ్ అయింది. దాంతోపాటు తను కూడా అవుతున్నాడు, విచ్ ఇస్ ఎ గ్రేట్ సైన్. చాలామంది నాకు మెసేజ్ చేస్తుంటారు, ఇండియన్ క్రికెట్ టీంలో లేకపోతే దాన్ని సపోర్ట్ చేయవు నువ్వు అని. తనకంటే అగ్రెసివ్గా ఆడేవాళ్ళు, తనకంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడేవాళ్ళు చాలామంది వచ్చేసారు ఇప్పుడు. నాట్ జస్ట్ హిమ్, తనతో పాటు నితీష్ రాణాకి చేసిన ఒక 90 ఆర్డర్ రన్ కాంట్రిబ్యూషన్ చాలా విలువైంది. బికాస్ 220 అన్న పార్ట్నర్షిప్ ఈ సీజన్లో ఫస్ట్ 200+ పార్ట్నర్షిప్. ఇన్ఫాక్ట్ ఇది ఓవరాల్గా ఐపీఎల్లో సెకండ్ బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్. ఫస్ట్ది ఎవరిదో మీకు తెలుసా? 2016లో వచ్చింది. ఎవరిదో తెలుసా? లెట్ మీ ద కమెంట్స్ ఇఫ్ యు నో. 229 పార్ట్నర్షిప్ ఉండింది. బట్ అఫ్ కోర్స్ ఇది ఐ థింక్ నిలిచిపోతుంది, చాలా కాలం నిలిచిపోతుంది. చాలా బాగా ఆడారు. నితీష్ ఆల్సో డిజర్వ్డ్ సెంచరీ ఫర్ ద వే హీ ప్లేడ్. ఇద్దరు చక్కగా అటాక్ చేశారు. బట్ ఎస్ బోల్డ్ అన్ని అవకాశాలు దొరికే వాళ్ళకి, ఆ క్యాచ్లు పట్టాల్సింది పట్టలేదు. అవన్నీ దే రోడ్ దేర్ లక్, దే మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్ అండ్ నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ దెమ్. బ్రిలియంట్ నాక్స్ ఇద్దరి నుంచి కూడా. పంజాబ్ కింగ్స్ రన్ చేసి స్టార్ట్ అయినప్పుడు అందరికీ భయాన్ని కలిగించిన ఒక విషయం ఏంటంటే, లుంగిసాని ఎంగిడో క్యాచ్ పట్టే క్రమంలో వెనక్కి పడ్డాడు. తన తల బలంగా గ్రౌండ్ కేసి కొట్టుకుంది. దట్ కాజ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. బికాజ్ 10-15 నిమిషాల పాటు తన గ్రౌండ్ పైన అలా ఉండిపోయాడు, కదలలేకపోయాడు. స్ట్రెచర్ మీద తీసుకెళ్లారు, అంబులెన్స్లో తీసుకెళ్లారు హాస్పిటల్కి. బట్ ద గుడ్ న్యూస్ ఇస్ దట్ తను స్టేబుల్గా ఉన్నాడని చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఒఫిషియల్గా ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఎప్పుడు ఆడితే తర్వాత సంగతి, తనకేమీ గాయం కాలేదు. అక్కడ దాకా ఐ థింక్ అందరం కూడా అదృష్టవంతుడు అనుకోవాలి. బికాస్ తల అంత బలంగా తగిలినప్పుడు హెడేక్స్ రావడం, డిజీ అవ్వడం, కంకషన్స్ అవ్వడం సహజం. డబుల్ విజన్ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతుంటే టెంపరీగా. అంతకు మించి కూడా సీరియస్గా జరగచ్చు ఏమన్నా కూడా. రియలీ థ్యాంక్ఫుల్ అది జరగలేదు. బట్ ఎస్, ఈ మ్యాచ్ సంబంధించిన వరకు ఎంగిడి లేకపోవడం అది ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక ప్రాబ్లంగా మారింది. బట్ ఒక ప్లేయర్ అయినా ఎవరిదైనా ఫిజికల్ హెల్త్కి మించి ఏది కాదు. సో త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. తర్వాత ఎలాగో తను బాగానే పర్ఫామ్ చేస్తారని తెలుసు. చెహల్ యాక్చువల్లీ ఫెంటాస్టిక్ బౌలింగ్ సార్. 4 overs 42 runs, వికెట్ ఏమి లేకపోయినా కూడా 10.5 ఇస్ ద బెస్ట్ ఎకానమీ. ఇది అయిపోయిన తర్వాత పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ దిగారయ్యా. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ 264 కొట్టారు అంటే మనకు గుర్తుందేంటి, 2024లో కేకేఆర్కి అగెన్స్ట్గా ఆడుతూ 262 చేజ్ చేశారు. హైయెస్ట్ సక్సెస్ఫుల్ T20 చేజ్ పంజాబ్ కింగ్స్దే, తెలిసి విషయం మనకి. కానీ మళ్ళీ 265 చేజ్ చేయాలి. మధ్యాహ్నం మ్యాచు, 2 గంటల పాటు ఫీల్డ్లో ఉన్నారు, అలిసిపోయి ఉంటారు కాస్త. మళ్ళీ తిరిగి వచ్చి ఇప్పుడు ఫిజికల్గా మాత్రమే కాదు మెంటలీ కూడా డ్రైనే ఉంటారు. అదన్నీ పక్కన పెట్టి వచ్చి ఆడడం అంటే మామూలు విషయమా? చేశారు. ఎలా చేశారు? పవర్ ప్లేని డామినేట్ చేయడం కాదు, పవర్ ప్లేని ఎన్హైలైట్ చేశారు. 6 ఓవర్స్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ తోటి 116 పరుగులు చదివించుకున్నారు. 116, 116 runs. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ SRH హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ వాజ్ ఇన్ డేంజర్. 3 ఓవర్స్లో 60కి పైగా రన్స్ వచ్చేసాయి. ఇష్టం వచ్చినట్టు ఇష్టానికి కొట్టారయ్యా 6లు 4లు. లుక్ ఎట్ దిస్, ప్రియాంచార్య 17 balls 43, 5 6లు కొట్టాడు. ప్రభ్ సిమ్రన్ సింగ్ 26 balls 76 పరుగులు, 5 6లు కొట్టాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ 36 balls 71 పరుగులు, 7 6లు కొట్టాడు. మీకు అర్థమవుతుందా ఎలా సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీ పెరిగిపోయిందో? ఓ కాంపిటీషన్ నడుస్తుంటే వీళ్ళకి ఎవరు ఎక్కువ 6లు కొడతారు అని చెప్పేసి. ప్రభ్ సిమ్రన్ వాస్ ఫినామినల్. మీకు గుర్తుండే కనుక 2024లో కూడా ప్రభ్ సిమ్రన్ చాలా ఇంపార్టెంట్ క్యామియో ఆడాడు. ఇక్కడ మెయిన్ మ్యాన్గా మారాడు, మెయిన్ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 2 క్యాచ్లు వదిలాడు. 2, ఒకటి విప్రాజ్ నిగమ్ బౌలింగ్లో ఇలా చేయి పెడితే బాల్ కిందకు వచ్చి కూడా తగలలే, ఆ చేతికి చెస్ట్కి మధ్యలోంచి బాల్ వెళ్ళిపోయింది, జొర్ర అని వెళ్ళిపోయింది. తర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఇంకొక డాలీ క్యాచ్, అది వదిలేశాడు. శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ని వదిలితే 2 సార్లు క్షమిస్తాడా? హీ మేడ్ దెమ్ పే.
అండ్ బిగ్ టైం. తర్వాత శశాంక్ వచ్చి బ్యాటింగ్కి 10 బాల్స్లో 19 కొట్టాడు, తను కూడా ఒక 6 స్కోర్ చేశాడు, కానీ మొత్తం అంతా చేసేసింది అక్కడ పెంట చేసేసింది శ్రేయస్ అయ్యరే. ఉతికి ఆరేశాడు బౌలర్స్ అందరినీ కూడా. ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పొరపాట్లు చేశారు, వాళ్ళ తప్పులు ఉన్నాయి, క్యాచ్లు డ్రాప్ చేశారు, పవర్ ప్లేలో 116 రన్లు ఇవ్వడం చాలా ఎక్కువ. అండ్ అక్షర్ పటేల్ అదే అన్నాడు, బౌలర్స్ని బ్యాక్ చేస్తూ మేము ఫీల్డింగ్ సరిగ్గా చేయకపోతే వీ డోంట్ డిజర్వ్ టు విన్ అన్నాడు. డీసీ నీడ్ టు టేక్ అ రియలీ లాంగ్ లుక్ ఇన్ ద మిర్రర్. ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి, ఎలా గెలవాలన్నా చూసుకోవాలి. వాళ్ళు జీటీకి అగెన్స్ట్గా ఒక్క పరుగుతో ఓడిపోయారు ఒకటి, ఈ మ్యాచ్ ఒకటి. దిస్ మైట్ హర్ట్ దెమ్ బిగ్ టైమ్. క్వాలిఫై అవ్వడానికి కాకపోవడానికి ఇవి కారణాలుగా మారచ్చు. దే షుడ్ హ్యావ్ వన్ దిస్ గేమ్, దే షుడ్ హ్యావ్ సీల్ దిస్ గేమ్, బట్ ఫుల్ మార్క్స్ టు పంజాబ్ కింగ్స్ ఏ విధంగా అయితే ఆడారో. అండ్ ఇక్కడ అఫ్కోర్స్ ఒక పాయింట్ ఏమొస్తుందంటే, పంజాబ్ కింగ్స్ కూడా 264 పరుగులు ఇచ్చారా, పర్ఫెక్ట్ ఇచ్చారు, బట్ దే ఫైండింగ్ వేస్ టు చేజ్ దట్ డౌన్, దే ఫైండింగ్ వేస్ టు విన్. ఎలా అన్నది వాళ్ళకి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పటిదాకా అన్బిట్టింగ్గా ఉన్న ఏకైక సైడ్ పంజాబ్ కింగ్స్ 6 మ్యాచ్లు గెలిచారు, ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ఉంది, 7 మ్యాచ్లు అయిపోయి వాళ్ళవి, ఇంకొక 7 మ్యాచ్లు ఉన్నాయి, దాంట్లో 2 కూడా గెలవరా, గెలిచేలానే ఉన్నారుగా. ఆల్మోస్ట్ అందరికీ 7 మ్యాచ్లు అయిపోయి, ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ వాళ్ళకి ఒక మ్యాచ్ ఎక్స్ట్రా ఆడారు, 8 మ్యాచ్లు ఆడారు. సో బేసికలీ హాఫ్ వే త్రూ ద సీజన్ అయిపోయింది ఇక్కడ. అండ్ చూస్తే కనుక పాయింట్స్ టేబుల్లో అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ర్యాంపేజ్ ఆఫ్ ఎ డే, పంజాబ్ కింగ్స్ టాప్లో, సెకండ్ స్పాట్లో ఆర్సీబీ, థర్డ్ స్పాట్లో ఎస్ఆర్హెచ్, ఫోర్త్ స్పాట్లో ఆర్ఆర్ ఉన్నారు, సిఎస్కే ఫిఫ్త్ స్పాట్లో. విల్ టాక్ అబౌట్ దెమ్ బికాస్ ప్రివ్యూలో వాళ్ళ మ్యాచ్ రాబోతుంది. బట్ అగైన్ ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానంలో, 3 గెలిచారు, 4 ఓడిపోయారు. ఇట్ షుడ్ హావ్ బీన్ ది అదర్ వే రౌండ్. అట్లీస్ట్ 2 మ్యాచ్లు అయితే చేతులారా ఓడిపోయినవే. దే షుడ్ హావ్ బీన్ 10 పాయింట్స్. మంచి స్క్వాడ్, బట్ దే ఆర్ ఫైండింగ్ వేస్ టు లూజ్. ఇది జరిగింది. నౌ ప్రివ్యూ 2 మ్యాచ్లు ఉన్నాయి మళ్ళీ ఆదివారం, రెండింటి గురించి డీటెయిల్గా మాట్లాడిన వీడియో ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయిందని నాకు తెలిసిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా చూస్తున్నట్టయితే. రియలీ అప్రిషియేట్ యువర్ పేషెన్స్ అండ్ యువర్ టైం. మొదటి మ్యాచ్ సిఎస్కే టేక్స్ ఆన్ జీటీ. సిఎస్కే 5th స్పాట్కి వచ్చారు, జీటీ వాళ్ళు కొన్ని మ్యాచ్లు ఓడిపోతున్నారు. సో సిఎస్కే ఈజ్ యాక్చువల్లీ ఆన్ ద మూవ్, పైకి వెళ్ళే ఆ క్రమంలో ఉన్నారు వాళ్ళు. జీటీ పైన డామినేట్ చేయొచ్చు, వాళ్ళ టాప్ 3 త్వరగా అవుట్ చేశారని జీటీ పైన ఎంత ప్రెషర్ పెట్టచ్చో సిఎస్కే కూడా తెలుసు. రుతురాజ్ ఇంకా రన్ స్కోర్ చేయలే, ఫామ్లోకి రాలేదు. అట్ సమ్ పాయింట్ ఇస్ బౌండ్ టు కమ్ కూడా జరిగినప్పుడు సిఎస్కే ఇంకా డామినేట్ చేస్తారు. 2 సెంచరీస్ చూసిన సంజు శాంసన్ నుంచి ఆ రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు, మిగతా అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. బిగ్గెస్ట్ క్వశ్చన్ ద ఫ్యాన్స్కి ఉన్నది, మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా లేదా? ఆడితే ఆడాడు, ఆడకపోయినా కూడా సిఎస్కే బాగానే పర్ఫామ్ చేస్తున్నారు, అది గమనించాలి. ఇది ఇన్ ఆల్ ప్రాబబిలిటీ దిస్ ఇస్ ద లాస్ట్ సీజన్ ఫర్ మహేంద్ర సింగ్ ధోని. దీని తర్వాత డగౌట్లో టీంతో పాటు కనిపించే అవకాశాలు ఉంటాయి. అందరూ కూడా ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ అంటే, రీల్స్ మీరు చూసారు లేదో, నా వరకైతే వచ్చాయి. దానిలో ఏంటంటే నెట్స్లో ప్రాక్టీస్ చేయడం, టీంతో పాటు ట్రావెల్ చేయడం, ఈ మ్యాచ్ ఆడతారని ఎక్స్పెక్ట్ చేయడం, చేయకపోవడం. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం చేసుకోవాలి. కాఫ్ ఇంజురీ అయింది, 44 సంవత్సరాలు, ఆ వయసుకు కూడా కొంచెం మర్యాద ఇవ్వాలి. ఇంకొక విషయం, తను వచ్చే బ్యాటింగ్ పొజిషన్ ఎక్కడైతే ఉందో బాగా పరిగెత్తాలంటే మీ కాఫ్ మజిల్ స్ట్రాంగ్గా ఉండాలి, 100% మీ బాడీ లోడ్ని తీసుకునే విధంగా ఉండాలి. తర్వాత కీపింగ్ కూడా చేస్తాట, ఆడితే కీపింగ్ కూడా చేస్తాట. అది చేయాలన్నా కూడా కాఫ్ మంచి పొజిషన్లో ఉండాలి. అది లేకుండా తను ఆడి మళ్ళీ ఇంజురీ అయ్యే ప్రమాదం తీసుకోవడం ఇష్టం లేక పూర్తిగా ఫిట్ అయ్యే వరకు ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. 1-2 మ్యాచ్లు ఆడతారేమో, ఆడిన మ్యాచ్ చూసి ఆస్వాదించండి, ఆడకపోయినా కూడా పర్లేదు. సిఎస్కే ఫ్యాన్స్ ఇది గమనించాలి. 10వ పొజిషన్ నుంచి 5వ పొజిషన్ దాకా వచ్చారు. బ్యాక్ యువర్ టీమ్, బ్యాక్ ద ప్లేయర్స్ దట్ ఆర్ ప్లేయింగ్. ఎస్, ధోని ఆడితే అందరికీ నచ్చుతుంది, అందరూ చూడడం ఇష్టపడతారు, బట్ లేకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. జీటీ ఆన్ ద అదర్ హ్యాండ్ వాళ్ళ టాప్ 3 కాకుండా ఎవరి నుంచి రన్స్ వస్తాయనేది అలా చూస్తూ ఉంటారు. బౌలింగ్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని సార్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ మోర్ ఆఫ్ ద నాట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ బౌలర్స్ బాగానే పర్ఫామ్ చేశారు, 1-6 మ్యాచ్లోనే కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్గా మారారు. ఇది మొదటి మ్యాచ్. సాయంత్రం ఎల్ఎస్జీ అండ్ కేకేఆర్. ఇదైతే అసలు అయ్యా దేవుడా వాళ్ళకు నమస్కారం, ఎందుకంటే కేకేఆర్ ఒకటే మ్యాచ్ గెలిచారు, దీని ముందర మ్యాచ్ అన్ని గెలుస్తూ పోవాలి ఇక్కడ నుంచి. ఎల్ఎస్జీ ఏమో మొదటి 2 మ్యాచ్లు గెలిచి వరుసగా అన్ని ఓడిపోయారు, వాళ్ళ తర్వాత 5 ఓడిపోయారు. వాళ్ళ పొజిషన్ బాగాలేదు, వాళ్ళ బ్యాటింగ్ ఏది క్లిక్కే అవ్వట్లేదు, వాళ్ళ బౌలర్స్ బాగానే చేస్తున్నా కూడా ఎల్ఎస్జీ కూడా బ్యాటింగ్ అసలు ఏమాత్రం సక్సెస్ అవ్వట్లేదు, కలిసికట్టుగా ఆడిందే లేదు ఇప్పటిదాకా. కేకేఆర్ ఏమో ఫస్ట్ విన్ మొన్న నమోదు చేసుకున్నారు, బట్ వాళ్ళు కూడా 1-6 మ్యాచ్ గెలిచి ఉండాల్సింది, వాళ్ళు చేసేలారా కొన్ని మ్యాచ్లు ఓడిపోయినవి ఉన్నాయి. సో ఒక బాటమ్ హాఫ్లో ఉన్న 2 టీమ్స్ ఆడుతున్నారు. కేకేఆర్ గెలిచి ఇంకా ముందుకెళ్తారా, లేకపోతే ఎల్ఎస్జీ గెలిచి ఆ ఓడిపోతున్న ఆ అలవాటు నుంచి బయటపడతారా, అది చూడాలి. డీటెయిల్గా వెళ్ళట్లేదు, విల్ టాక్ అబౌట్ దెమ్ ఇన్ ద రివ్యూస్ ఆఫ్ కోర్స్. బట్ ఇప్పటిదాకా వీడియోస్ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. మనకు మళ్ళీ కలుస్తే అప్పటిదాకా సెలవు. 986 రన్సా? బౌలర్లు అసలు బతుకుండాలరా బుజ్జాయ్, ఏం చేస్తే బాగుంటుంది? బౌలర్లు ఎలా గేమ్లోకి ఎక్కువ రావచ్చు? బౌండరీస్ పెంచాలా, కొంచెం హెల్ప్ ఉంచాలా, 2 న్యూ బాల్స్ వాడాలా, ఏం చేయాలి? ఎనీ ఐడియాస్? Adiós amigos.